మనం ప్రార్థించవలసిన విషయాలు ఏమిటి అనే దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏ విధమైన ప్రార్థన మనం కలిగి ఉండాలి? ఆదికాండము 24వ అధ్యాయము 12వ వచనము. నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. ఇది ఒక ప్రార్థన. ఈ ప్రార్థన చేస్తున్న వ్యక్తి ఎవరంటే అబ్రహాము యొక్క దాసుడైనటువంటి ఎలియాజరు చేస్తున్న ప్రార్థన ఇది. జాగ్రత్తగా వినండి. ఈ ప్రార్థనలో ఉన్న రెండు విషయాలు నేను ఈరోజు జ్ఞాపకం చేస్తాను. ఇది చిన్న ప్రార్థనే కావచ్చు, దీంట్లో ఒక సత్యం ఉన్నది. ఏంటది? ఎలియాజరు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అనుగ్రహము ఎవరి మీద చూపించమంటున్నాడు? నా మీద చూపించని తన కోసం ప్రార్థన చేస్తున్నాడా? ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? అబ్రహాము కోసం చేస్తున్నాడు. ఏమని చూడండి, అక్కడే మనకు క్లియర్గా ఉంది. నా యజమానుడగు అబ్రహాము దేవుడు అయిన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. అబ్రహాము ఒక కార్యాన్ని ఎలియాజరుకు అప్పగించాడు. తన కుమారుడైన ఇస్సాకుకు మంచి సంబంధాన్ని తీసుకురమ్మని తన పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరుకు అప్పగించాడు. ఇంకొక మాట చూద్దాం, చూడండి 24లో చూడండి, మొదటి నుంచి చూడండి. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. అప్పుడు అబ్రహాము, ఈ మాట అండర్లైన్ చేసుకోండి, తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో, చూడు చాలు, ఇక్కడ ఎలియాజరు యొక్క స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ఎలియాజరు యొక్క స్థానం ఏమిటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఆ ఎలియాజరుకు ఉన్న పవర్స్ ఏంటో మనకు అర్థమవుతున్నాయి. ఎలియాజరు ఎంత గొప్ప స్థానంలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఏమనంటే ఎలియాజరు ఎలాంటి స్థితిలో ఉన్నాడో ఒకసారి చూడండి. ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే, అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన తన ఇంటి పెద్ద దాసునితో. అబ్రహాముకి ఉన్న సమస్తాన్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారంటండి? చెప్పాలి అందరూ కూడా. అబ్రహాముకున్న ఆస్తి సమస్తం మీద ఎవరి పెత్తనం చెలాయిస్తున్నారు? ఎలియాజరు. ఆ ఎలియాజరు ఎవరు? అబ్రహాము యొక్క పెద్ద దాసుడు. కొడుకు కాదు, బంధువులు కాదు, స్నేహితులు కాదు, తన పనివాడు. ఎంత గొప్ప స్థితిలో అతను ఉన్నాడంటే, అబ్రహాముకున్న ఇప్పుడున్నట్లుగా లెక్కలేసుకుంటే, అంటే సంపన్న స్థితికి నేను చెప్పేది అంటే లక్షల కోట్ల ఆస్తి, గొప్ప ఆస్తిపరుడు అబ్రహాము. ఆ రోజుల్లో లెక్కేసుకుంటే సుమారుగా 4000 సంవత్సరాల కిందట మాట సుమారుగా. అప్పుడు అబ్రహాము అంత ఆస్తిపరుడై ఉన్నాడు. 300 పైచిలకు పనివారు తన ఇంట్లో పనిచేస్తూ ఉన్నారు. అంత పెద్ద సామ్రాజ్యం అతనిది, అంత పెద్ద సంస్థానం అతనిది. అంత గొప్ప స్థితిలో ఉన్న అతని ఇంటంతటిని పెద్దను సలాయిస్తున్నవాడు, ఏలుబడి చేస్తున్నవాడు ఈ ఎలియాజరు. చూసారా ఎంత గొప్ప స్థితి ఉందో? ఈ అబ్రహాము కింద ఈ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు ఎలియాజరు. ఎవరినైనా ఒక ఉద్యోగిని ఇవ్వాలన్నా, ఒక ఉద్యోగిని పీకి అవతల పడవేయాలన్నా, జీతాలు పెంచాలన్నా, జీతాలు తగ్గించాలన్నా, ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా అధికారం కలిగిన వాడు ఈ ఎలియాజరు. ఎంత గొప్ప స్థితిలో ఉన్నాడో చూడండి. అలాంటి వాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఏ దేశంలో ఉండి ఏ దేశానికి వెళ్తున్నాడు? కానాను దేశంలో ఉండి మళ్ళీ వెనక్కి వెళ్తున్నాడు. అబ్రహాము సొంత ఊరు ఆ ప్రాంతానికి మళ్ళీ వెళ్తున్నాడు. వెళ్ళి ఆ దేశంలో ఉండి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మళ్ళీ అబ్రహాము కోసమే చేస్తున్నాడు. తన కోసం చేసుకోవట్లేదు.
ఇక్కడున్న అబ్రహాం కోసమే చేసి ఉంటాడు. ఇప్పుడు బయటికి వేరే దేశం వెళ్ళాడు అబ్రహాం అప్పగించిన పని మీద. అక్కడ కూడా తన యజమానుడి కోసమే ప్రార్థన చేస్తున్నాడు. చూసారా ఏమని? నా యజమానుడైన అబ్రహాము దేవా, నా యజమానుడైన అబ్రహాము మీద నీ అనుగ్రహము చూపుము. ప్రార్థన చూడండి ఎలాంటి ప్రార్థన చేస్తున్నాడో. ఈరోజు నువ్వు అలాంటి ప్రార్థన చేయగలిగిన స్థితిలో ఉన్నావా? నువ్వు అలాంటి ప్రార్థన చేస్తున్నావా? నీవు నీ కోసం కాకుండా మీ యజమానుల కోసమో, లేకపోతే ఎవరైనా మీకు ఒక బాధ్యత అప్పగిస్తే ఆ బాధ్యత అప్పగించిన వారి కోసమో, లేకపోతే నీ మనసులో దేవుడు ఎవరి గురించి అయినా ప్రేరేపణ పెడితే వారి కోసమో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ ప్రార్థన అంతా చూసినప్పుడు ఎలియాజరు నా కోసం దయచేయని ఎప్పుడు ఏమీ అడగలేదు. మీరు కింద కొంటూ చదివితే అర్థమవుద్ది. తన సంకల్పం అంతా ఎలా ఉందంటే, అబ్రహాము ఇచ్చిన పని సఫలం అవ్వాలి, అబ్రహాముకి దేవుడు తోడుగా ఉండాలి, అబ్రహాము మీద దేవుడికి అనుగ్రహం ఉండాలనే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు ఆ ఎలియాజర్ని అంత స్థితిలో ఉంచాడు. ఊరికినే గొప్పవారు అవరండి, ఊరికినే ఎవరు కూడా గొప్పవారు అవరు. వాళ్ళలో స్వభావరీత్యా దేవుడికి నచ్చిన వారైతేనే గొప్పవారు అవుతారు. కష్టము రీత్యా దేవునికి నచ్చిన వారైతేనే గొప్పవారు అవుతారు. యథార్థత రీత్యా దేవుడికి నచ్చిన వారైతేనే గొప్పవారు అవుతారు. ప్రార్థనా రీత్యా మంచి స్వభావం దేవుడికి నచ్చిన వారైతేనే గొప్పవారు అవుతారు. వినయ విధేయతలు కలిగిన వారు దేవునికి నచ్చిన వారే గొప్పవారు అవుతారు. సాధారణంగా మనం ఎలియాజర్ గురించి లైట్ తీసుకుంటాం, పట్టించుకోం, వెళ్ళిపోతూ ఉంటాం. అబ్రహాంని పట్టించుకుంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఎలియాజర్ గురించి ఆలోచన చేస్తే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు అతను. మనం ఫస్టే చూస్తాం తప్ప సెకండ్ని చూడం. దేవుడు సెకండ్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఐగుప్తు దేశంలో రాజు ఫరో ఎవరో మనకు అనవసరం. అక్కడ సెకండ్ పొజిషన్లో దేవుడు యోసేపును పెట్టాడు. ఆమేన్, హల్లెలూయా. సెకండ్ పొజిషన్లో ఎవరిని పెట్టాడండి? ఐగుప్తు దేశంలో ఫరో ఫస్ట్ ప్లేస్ అయితే అవ్వచ్చు, కానీ సెకండ్ ప్లేస్లో యోసేపుని పెట్టాడు. అద్భుతమైనటువంటి పరిపాలన యోసేపు చేశాడు. ఓకే, దానియేలు విషయానికి వస్తే, మరి ఆ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు ఫస్ట్ ప్లేస్లో ఉండొచ్చు, కానీ సెకండ్ ప్లేస్ని దేవుడు ఆశీర్వదించి ఆ సెకండ్ ప్లేస్లోకి దానియేలుని గెంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దానియేలు ప్రైమ్ మినిస్టర్ అయి, ప్రధానమంత్రి అయి ఆ దేశాన్ని అద్భుతమైన పరిపాలన చేశాడు. మొర్దుకై 127 సంస్థానాలకు అధిపతి అయినటువంటి అర్త అసస్త అనే ఒక రాజు క్రింద సెకండ్ పొజిషన్ని హామాను అనే వాడిని దింపి ఆతలు పడేసి ఉరికొయ్యకు వేలాడదీసి ఆ నెక్స్ట్ సెకండ్ ప్లేస్లోకి మొర్దుకైన దేవుడు ఆశీర్వదించాడు. మొర్దుకైన దేవుడు కూర్చోబెట్టాడు. సెకండ్ ప్లేస్ చిన్నదిగా చూడకుండా ఎవరు కూడా సెకండ్ ప్లేస్ తక్కువగా అంచనా వేయకండి. దేవుడు ఎప్పుడు కూడా ఆయన బిడ్డల్ని సెకండ్ ప్లేస్లో ఉంచే మొత్తం కొనసాగించేలా దేవుడు చేసేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనం ఫస్ట్ ప్లేస్ అంటాం, కానీ దేవుడు సెకండ్నే బాగా ఆశీర్వదించినట్లుగా ఈ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది బబులేను దేశములో యూదులు, ఇశ్రాయేలీలు బానిసలుగా బ్రతుకుతుంటే కోరేషు అనే రాజు దగ్గర ఈ యొక్క ఎజ్రా కానీ ఇలాంటి వాళ్ళు, నెహమ్యా ఏం చేశాడంటే గిన్నె అందించే పోస్ట్లో పెట్టాడు. అంటే రాజుతో అతి చనువుగా మాట్లాడగలిగిన పొజిషన్లో పెట్టాడు దేవుడు. అంటే రాజుతో మాట్లాడాలంటే అంత మామూలు విషయం కాదు.
ఎస్తేరు సావు బ్రతుకుల్లో ప్రాణం పణంగా పెట్టి యూదులందరినీ ఉపవాసం ఉండమని తన చెలికత్తెల్ని కూడా ఉపవాసాలు ఉంచి తన కోసం 3 రోజులు ఉపవాసం ఉంచి ఈ దెబ్బతో ప్రాణం పోవడమో యోధా జాతి రక్షింపబడమో అని ప్రాణాలకు తెగించి రాజు దగ్గరికి వెళ్ళింది. దేవుడు హస్తము ఎస్తేరుకు తోడుగా ఉంది కాబట్టి ఆ రోజు ఎస్తేరు మీద దయ కలిగింది రాజుకు. లేకపోతే ఆమె ఆ రోజే చనిపోవాల్సిన స్థితి. అంటే రాజును చేరుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలాంటి స్థితిలో దేవుడు ఆయన బిడ్డలను చేశాడు. ఒక నెహమ్యా, ఒక ఎజ్రా, ఒక దానియేలు, ఒక యోసేపు, ఇలాంటి వాళ్ళని ఇంకా ఉంటారు. మనం గుర్తు చేసుకుంటే ఇంకా గొప్ప గొప్పలు చాలామంది దేవుడు సెకండ్ పొజిషన్లో ప్రైమ్ మినిస్టర్లుగా పెట్టేశాడు, పెద్ద పెద్ద అధికారులుగా పెట్టేసి వాళ్ళ ద్వారా దేవుడు అద్భుతాలు చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలియాజరు కూడా సెకండ్ ప్లేస్ ఇక్కడ. ఎవరి తర్వాత? అబ్రహాము తర్వాత. అబ్రహాం ఇక్కడ చూడండి, ఈ మాట చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. 24వ అధ్యాయంలో ఆదికాండం 24వ అధ్యాయంలో అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన. ఈ మాట చదివిన తర్వాత దేవుడు నాకు ప్రేరేపణ ఎలియాజరు గురించి చెప్పాలని. ఎంత విచిత్రం అండి! మొత్తం లక్షల కోట్ల విలువ చేసే ఆస్తి అంతటికి ఎవరు పెత్తనం చెలాయిస్తున్నారు? ఎలియాజరు చేస్తున్నారు. మనం ఎప్పుడైనా ఆలోచించలేదు అసలు. ఎలియాజరు గురించి ఏదో ప్రార్థన అనుకుంటూ వెళ్ళిపోతాం తప్ప అతని స్థితి ఇంత గొప్పదా అని మనం ఎప్పుడు ఊహించలేదు. అతను ఇంత గొప్పవాడా, దేవుడు సెకండ్ పొజిషన్లో ఎలియాజర్ని పెట్టాడా, ఇంత స్థితిలో పెట్టాడా అని మనం ఎప్పుడు ఆలోచించాం. ఈరోజు ఎలియాజరు మనస్తత్వం నువ్వు నేను కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా అలా సెకండ్ పొజిషన్లో పెట్టేస్తాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. సెకండ్ పొజిషన్ నచ్చలేదు కావాలి, ఎవరు కూడా చప్పట్లు కొట్టలేదు, ఆమెను చెప్పలేదు. సెకండ్ పొజిషన్ కోరం మనం, ఫస్టే కావాలి మనకి. అవునా? ఫస్టే కావాలంటే వస్తే వస్తుంది, లేకపోతే లేదు. సెకండ్ కావాలని కోరుకోండి, దేవుడు కావాలంటే ఫస్ట్ ఇవ్వగలడు. మనం ఉన్న స్థితిలోంచి సెకండ్కి వెళ్తే చాలని కోరుకుంటే దేవుడు అదే గొప్ప భాగ్యం. ఆమెను చెప్దాం అందరం కూడా. హల్లెలూయా. చూడండి, అలాంటి స్వభావం మనం కలిగి ఉంటే, ఎలియాజరుకున్న స్వభావం మనం కలిగి ఉంటే, ఎలియాజరుకున్న మనసు మనం కలిగి ఉంటే, ఎలియాజరుకున్న నమ్మకత్వాన్ని మనం కలిగి ఉంటే, ఎలియాజరుకున్న ఏంటది పట్టుదల, పని మీద చెప్పేమంటే ఖచ్చితంగా సాధిస్తాడు. అంత ప్రార్థనాపరుడు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నాడా, వెళ్ళి నెలుగుతున్నాడు అమ్మాయిల్ని. తనకున్న విశ్వాసం చూడండి, ఏమంటున్నాడు? ప్రభువా, నేను నాకు దాహానికి నీళ్ళమ్మ నేను ఎవరిని అడుగుతానో ఆమె నాకు మట్టుకే కాదు కానీ నా ఒంటెలకు కూడా పోస్తానని ఎవరు చెప్తారో వాళ్ళే నీ సేవకుడైన అబ్రహాము యొక్క కుమారుడైన ఇస్సాకుకు భార్య. దేవునికి స్తోత్రం కలుగును. చూసారు, అతని నమ్మకం చూడండి. ఏమంటున్నాడు చెప్పండి? నేను నీళ్లు పోయమని అడుగుతాను, కానీ ఆ అమ్మాయి, అయ్యా నీకు మాత్రమే కాదు నీ వెనకాల ఉన్న ఒంట్లన్నిటికీ నేను నీళ్లు పోచేస్తానని చెప్పాలి. ఆ అమ్మాయే తనంతటకు తనగా చెప్పాలి. అర్థమైందా మీకు? సహజంగా మనల్ని ఎవరన్నా మంచినీళ్ళు అడిగారు అనుకోండి, గొర్రెలు వస్తారమ్మా, పెద్ద మంద ఉంటుంది, మన ఇంటి ముందు నుంచి మంద వెళ్ళిపోతూ ఉంటుంది. వాడు గేటు దగ్గరికి వచ్చి, అయ్యా అమ్మగారు కొన్ని మంచినీళ్ళు ఇవ్వండి అంటాడు. నువ్వు సాధారణంగా ఖాళీ ఉంటే నువ్వేం చేస్తావు? సెంపుతో పట్టుకెళ్ళేస్తా, లేదా ఆ పక్కెళ్ళి అంటాడు. లేకపోతే అవునా? అలా కాకుండా ఎవరైతే, అంటే ఉదాహరణ చెప్తున్నా, తనకి మంచినీళ్ళు ఇవ్వడమే కాకుండా ఆ గొర్రెలన్నింటికి నీళ్ళు పోస్తానని ఎవరైనా చెప్తారా? అది అసలు ఎవరైనా ఊహించుతారా? అసలు ఎవ్వరు అనరు. గొర్రెలకే నీళ్లు పోయిన వాళ్ళు ఒంటెలకు నీరు పోస్తారా? ఒంట అంటే ఎలాగుంటుందో తెలుసా? ఆ మందంతా కలిపి ఎన్ని నీళ్ళు తాగుతుందో ఒక ఒంట అన్ని నీళ్ళు తాగిద్ది. అర్థమవుతుందా మీకు? అలాంటిది మరి ఎన్ని ఒంటలు ఉన్నాయో ఎలియాజరు దగ్గర, అవునా? మరి అన్ని ఒంటెలకి ఈమె ఏమనాలంట? నీకే కాదు, ఈవిడే అనాలి. ఆయన అడగడు. ఆయన ఏమడుగుతాడంటే, నాకు మాత్రమే మంచినీళ్ళు పొయ్యి అని అడుగుతాడు. ఈమె ఏమనాలంటే, అయ్యా నీకే కాదు నీ ఒంటికి కూడా నేను మంచినీళ్ళు పోస్తానని చెప్పాలి.
అలా ఎవరు చెప్తే వాళ్ళే ఇస్సాకు భార్య. చూసారా, ఇతనుకున్న విశ్వాసం చూడండి, దేవుడి మీద ఉన్న విశ్వాసం చూడండి, ఎంత విశ్వాస సహితమైన ప్రార్థన. అలా వెయిట్ చేస్తున్నాడు ఆ బావి దగ్గర, వెళ్ళి నిలకట్లేదు. ఇంటింటికి తిరిగి, అమ్మాయి ఉందా మీకు, మా రాజుగారి అబ్బాయికి, మా యువరాజుకి, మా ప్రిన్స్కి సంబంధం కావాలి, మంచి ప్రిన్సెస్, మంచి యువరాణి కావాలి, మంచి యువరాణి కావాలి, మా అబ్బాయి చాలా అందంగా ఉంటాడు, మా యువరాజు గారు లక్షల కోట్ల ఆస్తుంది అని తన తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి, లేదా ఏ మ్యారేజ్ బ్యూరో దగ్గరికో మ్యాట్రిని మన దగ్గరికి వెళ్ళలేదు, మ్యారేజ్ బ్యూరోలు ఉంటాయి కదా అక్కడికి వెళ్ళలేదు, చుట్టాలింటికి వెళ్ళలేదు, బంధువుల ఇంటికి వెళ్ళలేదు. ఎవరింటికి వెళ్తున్నాడంటే ఒక బావి దగ్గర కూర్చొని దేవుని ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థన ఏదో అక్కడే చేయొచ్చు కదా, ఎక్కడ చేసిన ప్రార్థనే కదా, ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు ఆయన చెప్పాలి. దేశం వచ్చి ఇక్కడ కూడా ప్రార్థన చేస్తున్నాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఎక్కడైనా మనము చేయవలసింది ఏంటమ్మా, ప్రార్థనే చెయ్యాలి. అర్థమవుతుందా? ఈ ఊర్లో ఉండినా అదే ప్రార్థన, వేరే రాష్ట్రం వెళ్ళినా అక్కడ ప్రార్థనే, వేరే దేశం వెళ్ళినా అక్కడ ప్రార్థనే. మనం ఎక్కడికి వెళ్ళినా మనం చేయవలసింది ఒక్కటే, ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో చేయాలి. అందుకే ఆయన ఎలియాజరు విశ్వాసంతో చేశాడు కాబట్టే దేవుడు చక్కగా రెబ్బగాను పంపించాడు. రెబ్బగా వచ్చింది, మంచినీళ్ళు పోయి తల్లి అన్నాడు, అయ్యా నీకే కాదు నీ ఒంటులన్నిటికీ నేను మంచినీళ్ళు పోస్తాను. ఎస్, సక్సెస్ అయిపోయింది నా ప్రార్థన. ఏం చేసిందమ్మా నా ప్రార్థన? దేవుడు ఆలకించేశాడు, సఫలపరచబడింది, సక్సెస్ అయిపోయింది నా ప్రార్థన. చూశాడు, అమ్మాయి చాలా బాగుంది, అందంగా ఉంది, అంతా చాలా బాగుంది, పైగా మంచి గుణం ఉంది. ఎందుకంటే తను ఏమైతే అన్నాడో అదే జరిగింది అక్కడ. వెంటనే సంబంధం సెట్ అయిపోయింది. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. మళ్ళీ ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను వచ్చిన కార్యము సఫలం చేసినందుకు దేవా మీకు స్తోత్రాలు, హల్లెలూయా. ముందు ఒక ప్రార్థన, వెనకొక ప్రార్థన. మనం ఏం చేయాలండి చెప్పండి? ముందు చేయాలి, వెనక చేయాలి. కొంతమంది పిలుస్తారు, ఎవరన్నా అనయ్య అలాగనయ్య అలాగనే, మాటకు ముందు అన్నయ్య, మాట తర్వాత అన్నయ్య, మాటకు ముందు అన్నయ్య, మాటకు తర్వాత అన్నయ్య. అలాగా ఆతృత భయపడిపోతుంటారు, ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. అలాగన్నయ్య అనయ్య అనరా చెప్తూ ఉంటాం. వాళ్ళు అన్నదానికి అన్నయ్య, అలాగే అన్నదానికి అన్నయ్య, చేద్దాం అన్నదానికి కూడా అన్నయ్య. అలాగే మనం ఏం చేయాలంటే మాటకు ప్రార్థన, మాటకు ముందు ప్రార్థన, మాటకు వెనకాల ప్రార్థన, చేసే పనికి ముందు ప్రార్థన, చేసిన తర్వాత ప్రార్థన, పడుకునే ముందు ప్రార్థన, లేచిన తర్వాత ప్రార్థన, వెళ్ళేటప్పుడు ప్రార్థన, వచ్చాక ప్రార్థన, తినేటప్పుడు ప్రార్థన, తాగేటప్పుడు ప్రార్థన, వండేటప్పుడు ప్రార్థన. మనం ప్రార్థన, మన లైఫే ప్రార్థన. అలా ఉంటేనే మనం కూడా ఎలియాజరు వలె ఎలా ఉంటామండి? గొప్ప స్థితిలో ఉంటాం. ఎంత గొప్ప స్థితి అంటే ఆ స్థితిని దేవుడు పడగొట్టడం, ఎప్పటికీ పడగొట్టడు. లైఫ్ అద్భుతంగా కొనసాగిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం కూడా ఈ రోజు నుండి మన కోసం మనం ప్రార్థన చేసుకోవడం కాదు, కానీ ఇతరులు, మనం మీ యజమానులకి, లేకపోతే సేవకుల కోసం, సేవకుల కుటుంబం కోసం, సంఘం కోసం, ఎవరైనా ప్రార్థన కోరిన వాళ్ళ కోసం, మీకేదైనా బాధ్యత అప్పగించిన వారి కోసం, మీ చుట్టుపక్కల ఎవరైనా ఆపదలో ఉన్న వాళ్ళ కోసం, ఇలాంటి వాళ్ళందరి కోసం మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఓకే, ఒక ప్రార్థన అయిపోయింది, అర్థమైంది కదా? ఇప్పుడు మీకు ఈ ప్రార్థన ఎలాంటిదో ఎలియాజరు చేసిన ప్రార్థన అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయన చేసిన ప్రార్థన చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనము. గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతావని అతనితో చెప్పాను. పైన చూస్తే మన క్లారిటీ వస్తే 28 దగ్గర నుంచి, పేతురు ప్రభువా
నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో ఆడెను. ఆయన రమ్మనగానే పేతురు దోణ దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. కానీ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, ఇప్పుడు రెండో వ్యక్తి ప్రార్థన మనం చూస్తున్నాం. అప్పుడు ఎవరు ఈ ప్రార్థన చేస్తున్నారంటే పేతురు గారు చేస్తున్నారు. ఏమని చేస్తున్నారు ప్రార్థన? ఇక్కడ గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. ప్రభువుకి కేకలు వేసి ప్రార్థన చేస్తున్నాడు పేతురు. ఓకే, పేతురు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇందాక ఎవరి గురించి మాట్లాడుకున్నాం? ఎలియాజరు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? పేతురు ప్రార్థన. ఇందాక ఎలియాజరు చేసిన ప్రార్థన గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ప్రార్థన చేసిన పేతురు గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే భయపడి చేసిన ప్రార్థన. ఏం ప్రార్థన ఇది? ఇందాకే ఎలియాజరు చేసిన ప్రార్థన ఏంటి? యజమానుడికి చేసిన ప్రార్థన. పేతురు చేసే ప్రార్థన ఏంటి? పేతురు చేసే ప్రార్థన ఏంటి? భయపడి చేసే ప్రార్థన. ఎస్, దేవుడు నీళ్ల మీద నడిచి వస్తున్నాడు. పేతురు శిష్యులు అందరూ కూడా దోణిలో వెళ్తున్నారు. యేసు ప్రభు నడిచి చూసినప్పుడు వారి గుర్తించిన తర్వాత పేతురు అంటాడు ప్రభువా నేను నడుస్తాను, నాకు అనుమతి నడుస్తాను. పేతురు అంటాడు ప్రభువా నేను కూడా నీళ్ల మీద నడుస్తాను, నాకు పర్మిషన్ ఇమ్మని అడుగుతాడు. ఓకే, దేవుడు గ్రాంటెడ్ అంటాడు, ఇచ్చాను అంటాడు పర్మిషను. దేవుడు ఇచ్చాను అంటాడు. వినండి అందరూ కూడా, ఇచ్చాను అంటాడు. మరి ఇచ్చిన తర్వాత పేతురు ఏం చేస్తాడంటే అత్యుత్సాహముతో దోణి దిగుతాడు, నడుస్తాడు కొంత లెక్క. ఆ తర్వాత భయంకరమైన గాలి వస్తుంది. ఆ గాలిని చూసి అల్లిపోయి విశ్వాసాన్ని వదిలేస్తాడు, మునిగిపోతాడు. మునిగిపోయే సమయంలో, పీకలోతులు నీరు వచ్చేసే సమయంలో దేవుడు చేయబట్టుకుని లేపుతాడు. ఆయన మునిగిపోతున్నప్పుడు కేకలు వేస్తూ ప్రభువా రక్షించు రక్షించు అని ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు చేపట్టుకుని లేపుతాడు. ఓకే, ఇది మన అందరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ నేను చెప్పబోయే అంశం ఏమిటంటే, నువ్వు నడిచిరా అని ప్రభువును పేతురుతో అన్నాడా? చెప్పాలి మీరు అందరూ కూడా. లేకపోతే పేతురే ప్రభువుని అడిగాడా నేను నడిచి వస్తానని? పేతురే ప్రభువుని అడిగాడు, నేను నడిచి వస్తానని. అయితే దేవుడు ఓకే నడిచిరా అన్నాడు, శాంక్షన్ అన్నాడు. ఓకేనా? దేవుడిని అడిగాడు, దేవుడు ఇచ్చేశాడు నడిచి రమ్మని ఇచ్చినప్పుడు ఇతను నడుస్తూ మధ్యలో తగిలిన ఆ డిస్టర్బెన్స్కి విశ్వాసాన్ని కోల్పోయి మునిగిపోసాగాడు. అది సందర్భం. అయితే ఇప్పుడు మనలో చాలామంది దేవుణ్ణి కొన్ని అడుగుతూ ఉంటాం. ప్రభువా నాకు ఒక జాబ్ ఇయ్యి అంటాం. ప్రభువా నాకు ఒక వ్యాపారం ఇవ్వు అంటాం. ప్రభువా నాకు ఒక చేతి వృత్తులు ఏదైనా మంచి వర్క్ ఇవ్వు అంటారు. లేకపోతే ప్రభువా మా పాపకి గర్భఫలం ఇవ్వు అంటారు. ప్రభువా లేకపోతే మా అబ్బాయికి వివాహం జరిగించు అంటారు. లేకపోతే ప్రభువా ఏదోటి అడుగుతూ ఉంటారు. మీరు అన్నీ నేను చెప్పలేను కదా. మనిషి ప్రతి ఒక్కరు ప్రతిదీ అడుగుతూ ఉంటారు. పేతురు గారు అడిగినట్లుగానే నేను నీళ్ల మీద నడుస్తాను ప్రభువా నాకు అనుమతి అన్నాడు. ఓకే అన్నాడు దేవుడు. అలాగే మనం కూడా దేవుణ్ణి అనేకమైన సమస్యలు దేవుణ్ణి అడుగుతాం. ఓకే అంటాడు దేవుడు. ప్రార్థన చేసింది కొద్ది రోజులకి ఓకే అన్న తర్వాత మనం ఏం చేస్తాం తెలుసా? పేతురు గారు సముద్రంలో మునిగిపోయినట్లే దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దాంట్లో మునిగిపోతాం. మనం దాంట్లో మునిగిపోతాం. ఎంతవరకు మునిగిపోతామంటే మనకి స్పృహ లేకుండా మనం మునిగిపోయే స్థితికి వెళ్ళిపోయేదాకా మునిగిపోతాం. అందులో మనకి నష్టం కలిగే స్థితికి వచ్చేసేదాకా మునిగిపోతాం. అప్పుడు కేకలేస్తాం. అప్పటి వరకు కేకలయ్యాం. ఉదాహరణ చెప్తాను మీకు ఇంకా కొంచెం అర్థమయ్యేలా క్లారిటీగా. దేవుణ్ణి ఇప్పుడు ప్రభా నాకు ఏదైనా డ్యూటీ కావాలి, ఒక జాబ్ కావాలి, ఇవ్వు తండ్రి అని అడుగుతారు. ఉదాహరణకి జాబ్ దేవుడు పోనీలే అని ఇస్తాడు. ఇచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారండి? అయ్యో గుడికి వచ్చేస్తే ఎలాగా,
గుడికి వచ్చేస్తే అక్కడ మా ఓనర్ గారు తిట్టేస్తున్నాడు, అక్కడ నాకు డ్యూటీ పోతుంది కాబట్టి నేను అక్కడికి వెళ్ళాలి, వెళ్ళకపోతే నాకు జీతం కట్ చేసేస్తాడు అని ఓనర్ గారు తిడతాడేమో అని భయపడి గుడికి మానేస్తారు. ఓకే, అర్థమైందా? బోల్డ్ మంది ఉన్నారు అలాగ మానేసేవాళ్ళు, డ్యూటీలకి వెళ్ళిపోయేవాళ్ళు. లేకపోతే జీతం తగ్గిపోద్దేమో అని భయపడి గుడికి మానేస్తారు. లేకపోతే ఓనర్ గారు తీసేస్తాడేమో ఉద్యోగంలోంచి, డ్యూటీలోంచి అని భయపడి గుడికి మానేస్తారు. అదొక రకమైంది. అడిగారు కదా, నువ్వు అంత భయపడేవాళ్ళు మరి దేవుడిని ఎందుకు అడుగుతారు? లేకపోతే గర్భఫలం ఇవ్వు ప్రభువా అంటారు పాపకే. గర్భఫలం ఇచ్చేదాకా గుడికి వస్తారు, మనం అందరూ ప్రార్థన చేస్తాం. గర్భఫలం వచ్చిన తర్వాత అమ్మ మొన్న వారం గుడికి రాలేదే అంటే, పాపకి ఇప్పుడే కదండి డాక్టర్లు మంచం దిగొద్దన్నారండి, మరి మంచంగా దిగేసింది అనుకోండి ప్రాబ్లం అయిపోద్ది కదా, అందుకని నేను గుడికి రావట్లేదండి అంటే ఇప్పుడు దేనికి భయపడుతుంది ఆవిడ? దేనికి భయపడుతుంది? తన కుమార్తె గర్భానికి ఏమైనా అయిపోద్దేమో అని భయపడి ఏం చేస్తుంది? గుడికి మానేస్తుంది. పోనీలే 1 నెల 2 నెలలు 3 నెలలు చూసిన తర్వాత మళ్ళా మనం వెళ్ళి ప్రార్థన చేస్తాం. 3వ నెలన్న రామ్మ ఒకసారి నువ్వు వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు కదమ్మా, రామ్మ అని అడుగుతాం. అయ్యి బాబాయ్ 3 నెలలు వచ్చేసిందండి, అస్సలు డాక్టర్ గారు కంటికి రెప్పలా చూసుకోమన్నాడండి, అస్సలు వదిలి రావడానికి కుదరట్లేదండి. ఓకే 4వ నెల రామ్మా, అయ్యి బాబాయ్ 4 నెలలకు కుదరదండి. ఓకే 7వ నెల, అయ్యి బాబాయ్ 7వ నెల అండి, ఇంకా ఏమండి ఇప్పుడు కానీ వచ్చామండి, ఇంకేమన్నా ఉందా? పోనీ ఎప్పుడు వస్తావమ్మా? డెలివరీ అయిపోయాక వస్తానండి. ఓకే అయిపోయింది, డెలివరీ అయిపోయింది. రామ్మంటే ఎక్కడండి బాబు, పిల్లోడికి చూసుకోలేకపోతున్నాం, తల్లిని చూసుకోలేకపోతున్నాం. ఏదైనా మీకు ఇంటి దగ్గర ఏదైనా ప్రాబ్లం ఉందంటే మీరు గుడికి రారు. గర్భఫలం వచ్చేంత వరకు ప్రార్థన చేయించుకుంటారు, గర్భఫలం వచ్చిన తర్వాత గుడికి మానేస్తారు. ఉద్యోగం వచ్చేంత వరకు ప్రార్థన చేసుకుంటారు, ఉద్యోగం వచ్చిన తర్వాత గుడికి మానేస్తారు. వ్యాపారం కోసం ప్రార్థన చేయించుకుంటారు, వ్యాపారం వచ్చేంత వరకు ప్రార్థన చేయించుకుంటారు, వ్యాపారం వచ్చిన తర్వాత గుడికి మానేస్తారు. ఏ అంటే వెళ్ళకపోతే అక్కడ పాడైపోతాయండి, వెళ్ళాలండి నేను. ఇల్లు కట్టుకునేంత వరకు ప్రార్థన చేసుకుంటారు, ఇల్లు కట్టుకున్న తర్వాత వస్తాం మానేస్తారు. ఏ అంటే అయిపోయింది కదా ఇల్లు, ఇంకెందుకని మేము రావడం అంటారు. పెళ్ళి అయ్యేంత వరకు ప్రార్థన చేయించుకుంటారు, పెళ్ళి అయ్యాక పెళ్ళికి కుదరతా లేదండి నాకు పెళ్ళండి, గుడికి మానేస్తారు. దేనికోసం భయపడి మానేస్తున్నావు నువ్వు? ఆ పని పాడైపోద్దామని భయపడుతున్నావు. ఇక్కడ పేతురు కూడా అలాగే చేశాడు. నువ్వు అడిగినట్లే పేతురు కూడా దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నేను నీళ్ళ మీద నడుస్తాను, నాకు అవకాశం ఇవ్వా అని అడిగాడు. ఎస్ ఇచ్చాను రా అన్నాడు. దేవుడు అడిగితే కాదండు. ఒరే బాబు నువ్వు మునిగిపోతావురా అన్నాడు దేవుడు. వచ్చే అన్నాడు. వచ్చేయండి విశ్వాసంతో వెళ్ళిపోయాడు. కొంత దూరం ప్రయాణించిన తర్వాత భయపడ్డాడు అతను. దేనికి భయపడ్డాడు? నువ్వు దేనికి భయపడుతున్నావు? ఉద్యోగం పోద్దేమో, పాపకి గర్భఫలం ఏమన్నా అయిపోద్దేమో, వివాహం సరిగ్గా జరగదేమో, వ్యాపారం సరిగ్గా పాడైపోతాయేమో, నువ్వు భయపడి గుడికి మానేస్తున్నావు కదా. అలాగే పేతురు కూడా ఏం చేశాడంటే నడిచేవాడు సరిగ్గా గాలి జుమ్మని గాలి వస్తే ఆ గాలిని చూసి బాబోయ్ మునిగిపోతానేమో అని భయపడ్డాడు. వెంటనే మునిగిపోతున్నాడు. చూసారా, భయపడ్డాడు, మునిగిపోయాడు. మునిగిపోయేటప్పుడు కేకలేస్తే దేవుడు పట్టుకుని లేపి ఏమంటున్నాడు తెలుసా? తిడుతున్నాడు. బుద్ధి లేనోడా అని తిడుతున్నాడు. అంటే ఏంటి దాని అర్థం? అల్ప విశ్వాసి అని తిట్టాడు దేవుడు. మన లెక్కలు మనం ఏం అర్థం చేసుకోవాలంటే సిగ్గులేదెర్రా నీకు, బుద్ధి లేదెర్రా నీకు అన్న అర్థం చేసుకోవాలి మనం. దేవుడు బూతులు తిట్టడం, ఆయన తిట్లు అలాగే ఉంటాయి. అల్ప విశ్వాసి అంటున్నాడు. ఎలాగ ఎవరిని అంటే విశ్వాసం లేనిదానా, విశ్వాసం లేనివాడా అని అర్థం. అంటే దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే విశ్వాసం లేదు నీకు. ఉద్యోగం చూసి భయపడి, డ్యూటీ పోద్దేమని భయపడి, జీతం కట్ అయిపోద్దేమని భయపడి, తోటలో అయ్యో పోతాయేమని భయపడి, వ్యవసాయం పాడైపోద్దేమని భయపడి, పెళ్ళి జరగదేమని భయపడి, మా అమ్మాయి మంచం దిగితే గర్భానికి ఏమైనా, ఆ గర్భం ఇచ్చినాడు దేవుడు, గర్భం దిగితే గర్భం ఏమైనా ఏమైపోద్దని భయపడి, పిల్ల పుట్టేసిన తర్వాత పాపావు లేకపోతే బాబు కిందడిపోతాడేమని భయపడి, నువ్వు భయపడి అడితే నువ్వు నిజంగా పేతుల్లా మునిగిపోతావు అంతే. అప్పుడు మళ్ళీ ఏం చేస్తావు? నువ్వు కేకలేస్తావు, పేతురులాగా కేకలేసి ప్రార్థన చేస్తావు. అప్పుడు దేవుడు ఆదుకుంటాడు, వచ్చి నిన్ను మునిగిపోతుంటే కాపాడి తిడతాడు నిన్ను. బుద్ధి లేనోడా, బుద్ధి లేదని అన్నట్లుగా. అంటే అల్ప విశ్వాసి అని తిడతాడు దేవుడు. విశ్వాసం లేనివాడా అని తిడతాడు దేవుడు.
పేతురుని తిట్టినట్టుగానే. అర్థమవుతుందా? ఏమన్నాడు దేవుడిని ఇక్కడ పేతురు? చూడండి, అంతటా చూడండమ్మా, ప్రభువా వెంటనే యేసు చేయి చాపి 31వ వచనం 14:31 అతను పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుమని అతనితో చెప్పెను. చూసి ఏమంటున్నారు? పేతురు అంట మానేసి ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి, ఎందుకు డౌట్ పడ్డావు? డౌట్ ఎందుకు పడ్డావు నువ్వు అని దేవుడు అతన్ని చెప్తున్నాడు అతనితోటి. ఈ రోజున మనం కూడా సందేహపడుతున్నాం, మనం కూడా డౌట్ పడుతున్నాం, మనం కూడా ఆందోళన చెందుతున్నాం, మనం కూడా దేవుడు అడుగుతున్నాం, అడిగి ఇచ్చిన తర్వాత పొందుకుంటున్నాం, పొందుకుని ఆ పొందుకున్న దానికోసం దేవుణ్ణి విడిచిపెట్టేస్తూ ఉన్నాం. ఆ పొందుకున్న దానిలోనే మునిగిపోతూ ఉన్నాం. ఎంతవరకు మునిగిపోతా ఉన్నాం అంటే ఊపిరాడని స్థితి వరకు మునిగిపోతున్నాం. అప్పుడు కేకలు పెడుతున్నాం దేవుడికి, ప్రభువా కాపాడు 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 కాపాడని దేవుడికి కేకలు పెడతా ఉన్నాం. ఈరోజు మనం చేయవలసింది ఏంటంటే దేవుడిచ్చిన దాన్ని పొందుకుని విశ్వాసంతో దాన్ని అక్కడ విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి, దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేసి, దేవుని దగ్గరికి వచ్చి వాక్యం వింటే నువ్వు ఏదైతే ఇంటి దగ్గర లేకపోతే ఆఫీసులోనో లేకపోతే తోటలోనో లేకపోతే ఎక్కడో విడిచిపెట్టి వచ్చావో దానికి దేవుడు కంచి వేస్తాడు, దానికి దేవుడు భద్రత ఉంచుతాడు, దాన్ని దేవుడు హెచ్చిస్తాడు, బలపరుస్తాడు, అభివృద్ధి పరుస్తాడు, విస్తరింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని దాన్ని చూసి ఇది ఏమైనా అయిపోద్దేమో మనం దేవుడి దగ్గరికి వెళ్తే, ఎంతమంది మానేయట్లేదండి అలాగా? ఎంతమంది ప్రార్థనకు మానేస్తున్నారు? ఎంతమంది దేవుడిని నిర్లక్ష్యపరుస్తున్నారు? మేము గుళ్ళోకి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయామండి, దేవుడు కూడా మీ ఇంటికి వచ్చి చూసి వెళ్ళిపోతాడు, నీకు నా ఆశీర్వదించడం దీవించడం కాదు. ఎందుకని? నువ్వు కూడా గుళ్ళోకి వచ్చి చూసి వెళ్ళిపోయావు కదా, ఆరాధన చేయలేదు, ప్రార్థన చేయలేదు, వాక్యాన్ని వినలేదు, ఏమీ చేయలేదు. పొద్దున్న వచ్చేసానండి, గుడికి వచ్చేసాను, ప్రార్థన చేసి వెళ్ళిపోయాను. దేవుడు కూడా ఏం చేస్తాడు? వచ్చానమ్మా, మీ ఇంటికి వచ్చానమ్మా, నువ్వు పడుకున్నావు, నువ్వు నిద్రవుతున్నావు, నువ్వు వంట చేసుకుంటున్నావు, నువ్వు వాకలు తుడుచుకుంటున్నావు, చూశాను, వెళ్ళిపోయాను అంటాడు. అదేంటి ప్రభు, మరి వచ్చినోడు నాకు ఆశీర్వదించాలి, నాకు దీవెన ఇవ్వాలి కదా అంటే, మరి నువ్వు కూడా అలాగే చేసావు కదా. మందిరానికి వచ్చావు, చూసి వెళ్ళిపోయావు, మందిరానికి వచ్చావు, ఏదో మొక్కుబడిగా తీర్చుకుని వెళ్ళిపోయావు, నువ్వు ఉండలేదు కదా ఆరాధనతనం అని దేవుడు కూడా అంటాడు. కాబట్టి గుడికి మానకండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.